హలో అండి అందరికి. ఈలో చాలా మంది నేను చెప్పి ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒప్పుకోవాలండి, లేకపోతే నేను అస్సలు ఒప్పుకోను. ఏమైంది ఏంటి అసలు ఆ విషయం ఏంటో ఫస్ట్ చెప్పు అంటారా? ఓకే చెప్పేస్తాను. స్కూల్ టైం నుంచి కాలేజ్ దాకా కూడా మన అమ్మ వండే రెసిపీలో ఒక బెస్ట్ రెసిపీ మన ఫేవరెట్ అయి ఉంటుంది. ఇది కాకుండా వేరేది వండారని అలిగి వెళ్ళిన రోజులు కూడా ఉంటాయి మన లైఫ్ లో. అవునా కాదా? అయితే ఒకసారి ఎగ్ కర్రీ చేయలేదని అలిగి కాలేజ్కి వెళ్ళిపోయాను. మా అమ్మ మా అక్క కూతురుతోటి కాలేజ్ కి పంపించింది క్యారేజ్ ఎగ్ కర్రీ చేసి. మరి అంత ఫేవరెట్ అన్నమాట నాకు ఈ ఎగ్ కర్రీ అంటే. ఏం చేసినా అంత టేస్ట్ రాదబ్బా అసలు. మా అమ్మ చేసిన ఎగ్ కర్రీ తింటే నాకైతే అమృతం తిన్నట్టే ఉంటుంది. ఎవరి అమ్మ వంట వాళ్ళకి గొప్పలేండి, అలా మా అమ్మ వంట నాకు అంత ఇష్టము. సర్లే గాని స్టార్టింగ్ లో ఏదో అన్నట్టున్నావు, ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు ఒప్పుకోవాలి అని. ఏ విషయం ఏంటి అది? అదేనండి బాబు, మన అమ్మలందరి బ్రహ్మాస్త్రం ఈ ఎగ్ కర్రీయే. ఖచ్చితంగా ఎగ్ పొరుటో ఎగ్ బుజ్జియో లేకపోతే ఇలా ఎగ్ కర్రీ చేసి లంచ్ బాక్స్ లో పెట్టి పంపించేవాళ్ళు. మా కాలేజ్ లో స్కూల్లో గానీ ఆల్మోస్ట్ 55% ఈ ఎగ్ కర్రీ బాధితులే ఉండేవాళ్ళబ్బా.